నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి యువజన ప్రజా సంఘాల డిమాండ్. నంద్యాల పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన ర్యాలీ. వెనుజులా దేశ సార్వభౌమాధికారంపై అమెరికా దాడిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో రెండవ రోజు ఉడాన్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా 195వ జయంతి. ఘనంగా విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు. సంజీవనగర్ రామాలయంలో ధనుర్మాస మాసోత్సవాలు. కూటమి ప్రభుత్వం విద్యార్థి యువజన ప్రజా సంఘాలపై రౌడీ షీట్లు, అక్రమ కేసులు ఎత్తివేయాలని విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్, వైఎస్ఆర్సీపీ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ మరియు యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల బొమ్మల సత్రం నందు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఏవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు, ఏఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ప్రతాప్, వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీను, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబు, ఎన్ఎస్యుఐ ప్రతాప్, ఏవైఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు శశిధర్ రెడ్డి, ఏవైఎఫ్ నాయకులు ధనుంజయ్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు, ఏవైఎఫ్ నాయకులు మధు, పాములేటి తదితరులు పాల్గొన్నారు. మీరు యువకుల పాదయాత్రలో కూడా నారా లోకేష్ గారు మేము నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తాము, నిరుద్యోగులకు ఉండే నోటిఫికేషన్లు మెగా డిఎస్సీ కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి ప్రైవేట్ అన్ని పూర్తి చేస్తామని చెప్పినటువంటి తరుణంలో యువకుల పాదయాత్ర నారా లోకేష్ గారు మాట చెప్పారని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు గమనించాలి, రాష్ట్రంలో 2,50,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఇంతవరకు విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. అరవకొర నోటిఫికేషన్ విడుదల చేసి మెగా డిఎస్సీ పోలీసు రిక్రూట్మెంట్ అరవకొర వదిలేసి వాళ్ళకి అభినందన సభలు పెట్టుకొని లక్షలాది కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తుంటారు. ఈ తరుణంలో అదే నమ్ముతో నోటిఫికేషన్ ఎందుకు ఆ డబ్బులతో ఒక నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు. కాకపోతే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తానా అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పందనాడే విధంగా తయారయ్యి ఈ రోజు నరేంద్ర మోడీ గారు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంటే ఇక ప్రజా సమస్యలకు తూట్లు పొడుస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. ఇది మనం చూస్తున్నాము. పీపీపీ విధానం కూడా ఎంతో దారుణంగా ఈ రోజు నిజమైనటువంటి డాక్టర్లకు పేదవాళ్ళకు డాక్టర్ వృత్తి అసలు వస్తాగా రాదా అనే విధంగా సీటు ఆ విధంగా భయబాధలకు గురి చేసే తరుణం అయింది. పీపీపీ విధానాన్ని ప్రైవేటీకరణ చేయడము ఆపాలి. చంద్రబాబు నాయుడు గారేమో లోకేష్ గారేమో పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా ఒకరోజు పొగడులకు అభివృద్ధి సభలు పెట్టుకుంటున్నారు తప్ప ఈరోజు ప్రజా సమస్యల పైన మీరు పరిష్కరించడం లేదు. మీరు సమస్యలు సూపర్ 6 విధానాన్ని మీరు అమలు చేసింటే ఈరోజు మేము ప్రశ్నించే వాళ్ళం కాదు. కాబట్టి ఇప్పటికైనా మీరు సూపర్ 6 యొక్క అమలు చేయండి. మేమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజా గొంతులు నొక్కకూడదు. ప్రజా గొంతులు నొక్కే ప్రయత్నం మీరు చేస్తే గతంలో మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజా సమస్యల కోసమే అడుగుతున్నాము, మా ప్రజా గొంతులు నొక్కుతున్నారని చెప్పేసి మీరు చెప్పేవారు. మరి మీరు అధికారంలోకి వచ్చినాక ఈరోజు మీరేం చేస్తున్నారో మీరు రెడ్ బుక్ విధానాన్ని ప్రవేశపెట్టి రెడ్ బుక్ విధానము యువజన విద్యా సంఘాల పైన అమలు చేయడము చాలా బాధాకర విషయం. అలాంటిది ఉండకూడదని చెప్పేసి కూడా తెలియజేస్తాం. నాగరాముడు ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం సిగ్గుచేటని నిరసిస్తూ ఈరోజు వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు, రాజకీయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బొమ్మల చట్టంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థి యువజన సంఘాలు చేసిన ధర్నాలకు స్వయంగా నారా లోకేష్ గారే మద్దతు ఇచ్చి మీరు చేస్తున్న సమస్యలు చాలా మంచిది, దీనికి మేము మద్దతు ఇస్తామని ఆ రోజు హితవు పలికి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విద్యార్థి సంఘ నాయకులపై పాత కేసులు తీసుకొని అక్రమంగా కక్షతో రౌడీ షీట్లు ఓపెన్ చేసి విద్యార్థి సంఘాల గొంతులను మూయాలని నారా లోకేష్ చూస్తా ఉన్నారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని విద్యార్థి సంఘ నాయకులను అంచనా చూడడం చాలా దారుణమైన చర్య. ఇదే రోజు మీరు ఈయన ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు పిలుపునిస్తాం. ఖబర్దార్ నారా లోకేష్, ఇప్పటికైనా మీరు పెట్టిన రౌడీ షీట్లు, అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలా? లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. అవసరమైతే విద్యార్థి నిరసన ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కూడా పిలుపునిస్తామని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థి యువజన ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమని అడుగుతున్నటువంటి నాయకుల పైన మీరు కేసులు పెడతారా? మీరు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారా? మీ కేసులకు భయపడే ప్రసక్తి లేదని చెప్పి టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రధాన అజెండా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓపెన్ చేసింది. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓపెన్ చేసి ఇష్టారాజ్యంగా కేసులు పెడుతూ అక్రమాలకు పాల్పడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ఏర్పాటు చేసుకొని విద్యార్థి యువజన ప్రజా సంఘాల పైన మీరు కేసులు పెడతాం, కేసులు తిరిగేస్తాం, తోడేస్తాం అని బెదిరిస్తే మీ రెడ్ బుక్ ప్రకాశం బ్యారేజ్ లో కొట్టుకుపోతుందని చెప్పి టీడీపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యార్థి యువజన ప్రజా సంఘాల పైన నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూ విద్యార్థి హక్కులను, యువజన హక్కులను ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి యువజన ప్రజా సంఘాల పైన కేసులు పెట్టడాన్ని మానుకోవాలని, లేని పక్షంలో మీ ఎమ్మెల్యేలు రోడ్లైన తిరగడం, మీ మంత్రులు, మినిస్టర్ల ఇళ్లను కూడా ముట్టడిస్తాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ కార్యాలయాన్ని బద్దలు కొట్టడానికి విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా సిద్ధమవుతామని చెప్పి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిశుభ్రత, చెత్త సేకరణలో పొడి చెత్త, తడి చెత్త, హానికర చెత్తలను విభజించి మున్సిపల్ సిబ్బందికి అందించే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈరోజు మన 2వ వార్డు ప్రజలకి అందరికీ నమస్కారాలు. ఈరోజు స్వచ్ఛ భారత్ అనేది ప్రభుత్వము తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వము స్వచ్ఛ భారత్ అంటే ప్రజలకు ఈ చెత్త, పొడి చెత్త, తడి చెత్త ఇవి వేరువేరుగా వచ్చిన పుష్ కార్డ్ వాళ్ళకు అందించాలా. ఎందుకంటే దీని వల్ల నుంచి చాలా మందికి రోగాలు రావచ్చు. కానీ వార్డు ప్రజలు గమనించి ఈ తడి చెత్త ఇవి వేరే చేసి వాళ్ళకు వచ్చిన పుష్ కార్డ్ వాళ్ళకి ఇవ్వాలా. కానీ పక్కన కాలువలో కానీ దీనిలో కానీ ఎవరు వేయకూడదు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అందియాలా. ఏమంటే దీని తరపు నుంచి చాలా ఇబ్బందులు వస్తాయి, జ్వరాలు ఇవి అవి వస్తాయి. ఇంట్లో కూడా మన వాళ్ళు చిన్న చిన్న ఇళ్ళు కాబట్టి ఇంట్లో కూడా పెట్టుకోకుండా ఎప్పుడప్పుడు డివైడ్ చేసి ఎవరి చెత్త వాళ్ళకు డబ్బాలలో వేసి వచ్చిన తర్వాత అందరికి వచ్చిన పుష్ కార్డ్ వాళ్ళకి అందియాలా. ఏదైనా బయలు స్థలాలు ఉంటే ఏమైనా ఓపెన్ స్థలాలలో కూడా వేయకూడదు, అవి కూడా క్లీన్ చేసుకోవాలా. దీని తరపు నుంచి చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకు అందరూ ఇది ఉపయోగించుకోవాలని అందరూ మా వార్డు ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఇస్తున్నాం. అందరికీ నమస్కారం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో భాగంగా మొత్తం భారతదేశం అంతటా కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. దీంట్లో భాగంగా వినూత్న కార్యక్రమాలను కూడా మనం నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా నంద్యాల పురపాలక సంఘ పరిధిలో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పాటించాలనే ఉద్దేశంతో స్వచ్ఛత ర్యాలీలు కావచ్చు, అదేవిధంగా మనము ప్రతి కుటుంబానికి కూడా ఒక స్టిక్కర్ తయారు చేసేసి
ఈ స్టిక్కర్ను కూడా నిన్న మనము లాంచ్ చేయడం జరిగింది. ఈ స్టిక్కర్ కూడా ప్రతి ఇంటికి మొదట కూడా మనం దీన్ని అతికించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేస్తున్నాము. అదేవిధంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్, తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు, అన్ని చోట్ల కూడా మనము ఈ స్వచ్ఛత సర్వేక్షణకు సంబంధించి అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా ఏమంటే మనము ఈ 3 నెలలలో ప్రతి కుటుంబం నుంచి ఏదైతే చెత్త వస్తుందో ఆ కుటుంబం వాళ్ళు ఆ చెత్తను తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తగా విభజించాలనే ఒక కాన్సెప్ట్తో మనం ముందుకు పోతున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా చెత్తను విడదీసి ఇవ్వాలా. అదేవిధంగా ప్రతిరోజు కూడా మనకు మున్సిపాలిటీ నుంచి ఏదైతే మనకు మున్సిపల్ సిబ్బంది పురస్కార్స్ వస్తున్నాయో వాళ్ళకు తప్పనిసరిగా అందించాలి. అంతేగాని ఆ ఇంట్లో వచ్చేటువంటి చెత్తనంతా కూడా రోడ్ల మీద వేయడము, కాలువలలో వేయడం వలన అది మళ్ళా మన ఇంట్లో ఉండే పిల్లలకు, మన ఏరియాలో ఉండే పిల్లలకు అందరికీ కూడా అపరిశుభ్రంగా ఉండడము, అనేక అనారోగ్యానికి దారితీయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము రిక్వెస్ట్ చేసేది నంద్యాల పురపాలక సంఘం తరఫున ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఉండే వచ్చే చెత్తనంతటిని కూడా మున్సిపల్ సిబ్బందికి వేరే చేసి తడి చెత్త. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో 2వ రోజు ఉడాన్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ను స్కూల్ డైరెక్టర్లు డాక్టర్ మురళీధర్ రెడ్డి, కళ్యాణ్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్ హాజరయ్యారు. కార్యక్రమంలో విద్యార్థులచే ప్రత్యేక నృత్యాలు, స్కిట్స్, వివిధ రకాల పోటీలను నిర్వహించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు అతిథులు బహుమతులను అందజేసి అభినందించారు. విద్యార్థుల కలలకు రెక్కలు వచ్చే విధంగా ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందని స్కూల్ డైరెక్టర్స్ పేర్కొన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న టాలెంట్స్ ను వెలికితీసే విధంగా ఇటువంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్న విధానం అభినందనీయమని డాక్టర్ జాన్సన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ వారు కండక్ట్ చేసినటువంటి ఈ యాన్యువల్ డే ప్రోగ్రామ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కారణం ఏమంటే ఈ యాన్యువల్ ఫంక్షన్ డే రోజున పిల్లల్లో ఉన్నటువంటి ఆ టాలెంట్ను, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఈ దాగి ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీయనీకి వివిధ రకాలను, అంటే ఎడ్యుకేషన్తో పాటు కల్చరల్, ఎస్సే రైటింగ్స్, దాంతోపాటు మన మోనో యాక్టింగ్, ఇన్ని రకరకాలైనటువంటి ఇన్హిబిషన్ వాటిని తీయడంలో వాళ్ళ దీంట్లో ఎంతో ప్రతిభ చూపినారు. దీనికి ప్రత్యేకంగా వారి యొక్క సమస్యను అభినందిస్తుంటున్నాము. కారణం ఏమిటి అంటే ఈ నేటి బాలలే రేపటి భారత పౌరులుగా ఉంటారు. కాబట్టి వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉనికిని బయటికి తీసినప్పుడు దేశ అభివృద్ధి కొరకు, దేశ సంక్షేమం కొరకు, దేశం ముందుకు తీసుకుపోనీకి ఇక్కడి నుంచే బీజం వేయనీకి అవకాశం ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో వీఆర్ సెలబ్రేటింగ్ ద సెకండ్ డే ఆఫ్ ఉడాన్. సో ఉడాన్ ఇస్ basically the flights of wings. So basically what this means is, the flight for the dreams. What this means, మీ కళలకు రెక్కలు వచ్చేలాగా. సో ఫర్ అవర్ పేరెంట్స్, వాళ్ళ కళలు ఏంటి అని అంటే వాళ్ళ పిల్లలు. సో వాళ్ళ పిల్లలు మా స్టూడెంట్స్కి రెక్కలు వచ్చేలాగా తీర్చిదిద్దడమే ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఎవ్రీ స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్గా చేస్తారు. వీ డూ దాట్ ఎవ్రీ మంత్. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో యాన్యువల్ డే అనేది వీ డూ ఇట్ మంత్లీ. ఇంత గ్రాండ్గా every month there is an event. This is purely to bust their academic stress. So academic ga pillolaki chaala stress untundi, idoka stress buster laga undali ani cheppi, so we have designed a grand event once in a month. So ee roju mana event ki vachina special guest Dr. Johnson garu and Dr. Manjunath garu. So thank you very much, sir, for being part of this program. It means a lot. So definitely being here and seeing all the cultural activities, I think sir వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళకున్న స్ట్రెస్ కూడా కొంచెం బస్ట్ అయింది, and they are also happy to be part of the program. And definitely all the teachers and all the staff and students have been very hardworking for these events. This month was full of events. We had a Christmas event, we had a food festival, Sankranti festival, and we have this Udan. So there is lot more, apart from academics. So definitely school ante academics anedi are the main part, but equally we believe
cultural activities and sports activities are also equally important to lead a healthy life and to be socialized well with everyone in the country. వెనుజులా దేశ సార్వభౌమాధికారంపై అమెరికా దాడిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ ఆయన భార్య సిలియాను వెంటనే విడుదల చేయాలని కోరారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పాటించాలని పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో నిరసన ర్యాలీని చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక యుద్ధ విమానాలను పంపి వెనుజులా అధ్యక్షుడిని ఆయన భార్యను న్యూయార్కుకు తరలించి సంఖ్యలు వేసి బందీ చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని సిపిఐ నేతలు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు అహంకారంతో ఇటువంటి చర్యలకు పాల్పడడం దారుణమని ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 3 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ ప్రత్యేక యుద్ధ విమానాలను పంపి అదేవిధంగా వెనుజులా దేశం పైన అర్ధరాత్రి పైన బాంబు దాడులు చేసి యుద్ధ విమానాల్లో మదురో వెనుజులా అధ్యక్షుడు మదురోను ఆయన సతీమణిని మరి న్యూయార్క్ కు తరలించి అమెరికాకు తరలించి చేతులకు సంఖ్యలు వేసి మరి నిర్దాక్షిణ్యంగా మరి బంధించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ అంశం పైన దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక నిరసనలు తెలియజేస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు నంద్యాలలో ఈ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పక్కన పెట్టి ఒక దేశం పైన మరొక దేశం దాడి చేయకూడదు, ఒక దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఆ రకంగా హరించకూడదని చెప్పేసి అంతర్జాతీయంగా నిబంధనలు ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ఖండకావరంతో ఒక అహంకారంతో మరి పక్కన ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి వెనుజులా అధ్యక్షుల పైన దాడి చేయడం అనేది ఈరోజు తీవ్రంగా ప్రపంచమంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చెప్తున్నటువంటి విధానాలు కూడా అమెరికా చేస్తున్నటువంటి విధానాలు ప్రపంచమంతా కూడా ఖండించాలి. దేశ సంపదలో ఉన్నటువంటి అమెరికాలో వెనుజులాలో చమురు సంపద పైన కన్నేసి ఆ దేశంలో ఉన్నటువంటి సహజ సంపద పైన కన్నేసి తనకు లొంగనటువంటి మదురా పైన ఇలాంటి అకృత్యానికి పాల్పడడాన్ని ఈరోజు తీవ్రంగా నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా రానున్నటువంటి కాలంలో మరి ట్రంప్ కు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి నిరసన ఇప్పటికే అనేక దేశాల్లో అమెరికాతో సహా అనేక దేశాల్లో తీవ్రంగా నిరసనలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో తక్షణమే వెనుజులా అధ్యక్షుడైనటువంటి మదురోను విడుదల చేయాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచ పోలీసుగా వ్యవహరించి ఈ ప్రపంచంలో ఎవరు కూడా నా మాట వినాలి, నా మాట వినకుంటే ఎంతటి వారినైనా వాళ్ళ ఇళ్లలో దూరి వాళ్ళని కిడ్నాప్ చేస్తానన్నటువంటి ఒక నియంత పరిపాలన చేస్తున్నటువంటి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో ప్రపంచ ఆలిన ఉద్యమంలో ఐక్యరాజ్య సమితి ఆదేశాలను పక్కకు పెట్టి ఐక్యరాజ్య సమితిలో తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈరోజు అరెస్ట్ చేయడం దుర్మార్గం. దీన్ని మన భారతదేశ ప్రజానీకం కూడా ఎంతో ఈ భారతదేశంలోనే ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ నువ్వు మాట్లాడితే నీ దేశం మీద 500% టారిఫ్ పెంచాలని చెప్పడం సిగ్గుచేటు. ఇది యావత్ ప్రజానీకం మీద కూడా ప్రభావం చూపే పరిస్థితి కాబట్టి ఇలాంటి పిచ్చి తుక్కులాంటి పరిపాలన చేసినటువంటి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ ప్రజానీకం ఎవరైతే ఈ అణగారిన వర్గాల దేశాలు ఉన్నాయో వాళ్ళకి భారతదేశం కూడా అండగా ఉండాలా, ఆ విధంగా కూడా నిర్ణయం చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ సాయంత్రం దీపాలంకరణ, శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి దీపాలంకరణ, ఊంజల సేవ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే 11వ తేదీ స్వామివారికి 1,00,000 తులసిదళ అర్చన, కుడారై నివేదన, 14వ తేదీ తిరుప్పావై పరిసమాప్తి రోజు గోదారంగనాథ స్వామివారి కళ్యాణం, సంక్రాంతి పర్వదినాన
ఉదయం 9 గంటలకు దివ్య రథోత్సవం ఆలయం నుండి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనవలసినదిగా కోరారు. నంద్యాల పట్టణ పరిశుభ్రతలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజలు సహకరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని మున్సిపల్ అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ సాదిక్ బాషా, మున్సిపల్ శానిటరీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు ధనుర్మాస మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా ముఖ్యంగా రేపు అంటే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు దీపాలంకరణ సేవలో ఊంజల సేవ కార్యక్రమం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఊంజల సేవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఎవరైనా పాల్గొనదలుచుకుంటే మీ యొక్క పేర్ల ఆఫీసులో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 11వ తేదీ అంటే వచ్చే ఆదివారం రోజు ఉదయం 8 గంటలకు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన లక్ష తులసి అర్చన, కుడారైన నివేదన కార్యక్రమం జరుగును. కావున వీటిలో కూడా ఎవరైనా పాల్గొనదలుచుకుంటే ఆఫీసులను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. చివరిగా ఈ నెల 14వ తేదీ తిరుప్పావై పరిసమాప్తి సందర్భంగా ఉదయం 10 గంటలకు గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా ఈ ఆలయ ప్రాంగణంలో జరుగును. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా చివరి అంటే సంక్రాంతి పండుగ రోజు ఉదయం 9 గంటలకు దివ్య రథోత్సవం ఆలయ ప్రాంగణం నుండి ప్రారంభమవును. వయా సంజీవనగర్, శ్రీనివాసనగర్ మెయిన్ రోడ్డు ద్వారా కల్పనా సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు పోయి మళ్ళీ తిరిగి అదే రూట్లో ఆలయం చేరుకుంటుంది. కావున నంద్యాల పరిసర ప్రాంత ప్రజల ప్రతి ఒక్కరూ ఈ రథోత్సవంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు. నంద్యాల పట్టణంలోని పలు విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలు, చిన్నారులకు భోగిపళ్లతో ఆశీర్వచనాలు, భోగి మంటలు, హరిదాసు వేషాలు, ధాన్యం తూర్పారబెట్టడం, కోలాటం, ప్రత్యేక నృత్యాలు తదితర కార్యక్రమాలతో అందరినీ అలరించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్లు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కొత్త పంటలు, కొత్త ఆశలు, కొత్త బట్టలు, పచ్చని పంటలు, ఇవన్నీ తెలుగుదనం ఉత్తిపడే మన సంక్రాంతి పండగ మా బాల అకాడమీలో ముందుగానే వచ్చింది. ఈరోజు మా చిన్నారులు చేసిన సందడి మాకు సంక్రాంతిని ముందుగా పరిచయం చేసింది. మనందరికీ తెలుసు సంక్రాంతి చాలా ముఖ్యమైన పండగ. అలాగే రైతులు పంటలు పండించుకొని ఆ పంటను వారి ఇంటికి తరలించేటప్పుడు గోమాతను, తర్వాత అలాగే బసవలను పూజ చేసుకుంటారు. ఈ 3 రోజులు చేసే పండుగల్లో చిన్నారులు పతంగులు, ముగ్గులు అన్ని ఇంటి సాంప్రదాయాలని పాటిస్తూ వాళ్ళు ఈ పండుగలో మమేకమవుతారు. సో ముఖ్యంగా ప్రకృతి మరియు మానవుడు కలిసి మెలిసి ఉంటేనే ఈ జీవనం హ్యాపీగా జరుగుతుంది, సంతోషంగా ముందుకెళ్తుంది అనే విధానంగా ఈరోజు బాల అకాడమీలో భోగి పళ్ళు, భోగి మంటలు, పొంగలి వండటం, అలాగే ధాన్యాన్ని తరలించడం ఇలాంటి అనేకమైన విషయాలు మా చిన్నారులకు మరొకసారి ప్రతి సంవత్సరం లాగానే పరిచయం చేయడం జరిగింది. సో పండగ అనేది స్నేహితులతో కలిసి జరుపుకుంటాం. అలాగే మా పాఠశాలలో చిన్నారులందరూ తమ స్నేహితులతో కలిసి ఈ పండుగని జరుపుకుంటారు. ఇందుగాను మా ఉపాధ్యాయులు ముందుగానే వచ్చి అన్ని సంసిద్ధం చేసుకొని చిన్నారులకు చాలా సంతోషమైన వాతావరణాన్ని కల్పించడం జరిగింది. అందుకు వారికి బాల అకాడమీ మేనేజ్మెంట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తల్లిదండ్రులకు, నంద్యాల వాసులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సిఎంఎస్ జూనియర్ కాలేజీ మరియు ఎస్వి డిగ్రీ కాలేజీ తరపున మా ఎన్సిసి విద్యార్థులతో ఈరోజు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మా పేరెంట్స్కు, మా విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి సందర్భంగా ఈరోజు భోగిని మన సాంప్రదాయాలు పిల్లలకు
తెలియజేయాలనే ఉద్దేశంతో ముందుగా ఈరోజు సంక్రాంతి సంబరాలు మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్టూడెంట్స్తో జరుపుకుంటున్నాము. దీనికి సహకరించిన మా ఉపాధ్యాయులు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఉల్లాసంగా మరియు వాళ్ళ డెకరేషన్లు చేయడం కానీ, ముగ్గులు వేయడం కానీ, భోగి కానీ, రేగు పనులతో పిల్లలకు వేయడం కానీ ప్రతి కార్యక్రమము చాలా సంతోషంగా చేస్తున్నారు మా టీచర్సు. కాబట్టి వారికి కూడా ఓసారి మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూలులో ఈరోజు అడ్వాన్స్గా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ ఎస్ఆర్కేవి స్కూల్లో ప్రతి పిల్లోళ్లకు ప్రతి కార్యక్రమంలో మేము సాంప్రదాయాలు ఎట్లుండాలి, ఏం కథ అని తెలియజేయడానికే ఇవన్నీ చేస్తుంటాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పిల్లోళ్ళు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు మా స్కూల్ తరఫున అందరికీ తెలియజేస్తాం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఎస్వి డిగ్రీ కాలేజ్ తరపు నుంచి, రామకృష్ణ స్కూల్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి నా సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మీ అందరికీ ఎన్సీసీ తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగని మర్చిపోకుండా అందరూ సాంప్రదాయకరంగా జరుపుకోవాలని ఎన్సీసీ తరపు నుంచి మీ అందరికీ పెడుతున్నాం. మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా 195వ జయంతి సందర్భంగా నంద్యాల ఎస్వైబీసీపీ గవర్నమెంట్ మహిళా జూనియర్ కళాశాల నందు డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ రియాజ్ అధ్యక్షతన జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ నిరంజన్, నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు హుసేన్ బాషా, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ జిల్లెల శ్రీదేవి, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నాగసారి సుంకన్న, ఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, సీనియర్ విద్యార్థి నాయకుడు పూల వెంకట్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివుడు, టీడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జిల్లెల శ్రీరాములు హాజరై షేక్ ఫాతిమా గురించి తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది వనం శ్రీనివాసులు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శోభారాణి, ఉర్దూ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రజియా, లెక్చరర్స్ సునీల కుమారి, భాగ్యమ్మ, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శ్రీమతి ఫాతిమా షేక్ గారి 195 జయంతిని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ నిరంజన్ గారు, అదేవిధంగా బార్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి హుసేన్ బాషా సార్ గారు రావడం జరిగింది. ఈ యొక్క ఫాతిమా షేక్ గారి యొక్క జీవితాలను ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలా. ఆ రోజుల్లోనే, అప్పట్లోనే పూర్తి స్థాయిలో ఏదైతే వివక్షత ఉన్న రోజుల్లోనే ఒక ముస్లిం కుటుంబం నుంచి శ్రీమతి ఫాతిమా షేక్ గారు బయటికి రావడం, విద్యార్థులకు తీసుకురావడం, ఈ విధంగా చేయడం చాలా మంచి విషయము. అటువంటి వాళ్ళ విషయాలను ఇక్కడ మన విద్యార్థులకు స్కూల్ ఎందుకు కానీ, కాలేజ్ ఎందుకు కానీ పాఠ్యాంశాలలో చేర్పించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. షేక్ ఫాతిమా షేక్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగిందండి. ఆవిడ సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా, బాలికల ఉన్నత మరి చదువులకి అనుకూలంగా ఆవిడ ఎన్నో పోరాటాలు చేశారు. ముస్లిం కుటుంబం నుంచి ఆవిడ వచ్చారు. అయితే బాలికల ఉన్నత విద్య కోసం ఆవిడ ఎంతో పోరాటం చేశారు. తన సహోదరుడితో కలిసి ఆవిడ పోరాటాలు చేసి పిల్లల విద్య కోసము, ఉన్నత ప్రగతి కోసం ఎంతగానో పాటుపడ్డారు. జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే వారి సహ ఉద్యోగిగా ఆవిడ పనిచేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని విద్య కోసము ఎంతగానో కృషి చేశారు. మరి కులపరమైన కట్టుబాట్లు ఉన్నప్పటికీ, సమాజపరమైన ఎన్నో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటన్నిటిని అధిగమించి మహిళా సాధికారత కోరుతూ ఎంతగానో కృషి చేసిన ఒక ప్రత్యేకమైన మహిళగా ఆవిడ కొనియాడబడుతున్నారు. ఆవిడ 191వ జయంతి సందర్భంగా మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గూగుల్ ఆమెకి ప్రత్యేకమైన మరి డూడుల్ అనే ప్రత్యేకమైన
అవార్డుతో ఆవిడని సత్కరించారు. 109వ ఈ జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకోవడం ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఇలా ఈరోజు బాలికలు బయటికి వచ్చి, ముస్లిం బాలికలు కానీ, దళిత మైనారిటీ అమ్మాయిలు కానీ చక్కగా ఈరోజు చదువుతున్నారు అంటే ఇలాంటి ఎంతో మంది మహిళలు మరి కృషి ఫలితంగా సావిత్రిబాయి పులే కానీ, మరి ఫాతిమా షేక్ గారి మరి ప్రయాస కానీ ఈరోజు వ్యర్థం కాలేదు. బాలికలు ఈరోజు చదువుతూ ఉన్నారు, గడప దాటి బయటికి వస్తున్నారు అంటే ఇది కేవలము వారు చేసిన ఒక త్యాగమని స్మరిస్తున్నాము. మరి ఇంత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి యువజన ప్రజా సంఘాల డిమాండ్. నంద్యాల పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షణ్ పై అవగాహన ర్యాలీ. వెనుజులా దేశ సార్వభౌమాధికారంపై అమెరికా దాడిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో 2వ రోజు ఉడాన్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా 195వ జయంతి. ఘనంగా విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు. సంజీవనగర్ రామాలయంలో ధనుర్మాస మాసోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.